అయ్యర్ ఐకానిక్ ఐపీఎల్ షాట్. బుమ్రా డెడ్లీ యార్కర్ ని తట్టుకొని మరి బౌండరీ. అయ్యర్ ఆట తీరుకు మిస్టర్ టీ20నే ఫిదా. ఒక్క అడుగు దూరంలో ట్రోఫీ. ఇంతకీ కప్పు ఆర్సీబీదా, పంజాబ్దా? ఏది గెలిచినా ఫర్ ది ఫస్ట్ టైం ఛాంపియన్. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. భారీ టార్గెట్, అందరిలో టెన్షన్. ఓవర్కి 10కి పైగా రన్స్ చేయాలి, కానీ తాను మాత్రం చూయింగం నములుతూ చాలా కూల్గా ఉన్నాడు. ఎదురుగా వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నా తన ఆట మాత్రం తనదే. బాల్ వేసేది ఎవరనేది పట్టించుకోలేదు. ఆ బంతిని ఎలా బౌండరీకి తరలించాలనేదే అతని టార్గెట్. క్లాస్ ఇన్నింగ్స్, మిస్టర్ కూల్ ఇన్నింగ్స్. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి సెల్యూట్ సర్పంచ్ సాబ్ అనిపించుకున్నాడు. అతడే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ 2025 క్వాలిఫైర్ 2లో శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరుకు క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా సెల్యూట్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా నిన్న రాత్రి జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకొని ముంబైని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. వర్షం పడడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన క్వాలిఫై 2 కావడంతో ఎంపైర్లు 20 ఓవర్లు కొనసాగించారు. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చినటువంటి ముంబై ఇండియన్స్ టీం ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా కానీ జానీ బెయిస్టో పవర్ ప్లేలో స్పీడ్ పెంచి ఆడాడు. బెయిస్టో కూడా అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ను నిలబెట్టారు. బట్ చివర్లో నమందిర్ రాణించడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై ఇచ్చిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన జాస్ ఇంగ్లీష్ కూడా 8వ ఓవర్లోనే పెవిలియన్ బాటపట్టాడు. 72 పరుగులకి 3 వికెట్లు కోల్పోవడంతో ఇక ముంబైలో గెలుపు ఆశలు చెలరేగాయి. కానీ శ్రేయస్ అయ్యర్ ఆ ఆశలను చిదిమేస్తూ ముంబైకి చుక్కలు చూపించాడు. నిదానంగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి శ్రేయస్ అయ్యర్ ఆఖర్లో మాత్రం బౌండరీల మోత మోగించి పంజాబ్కి గ్రాండ్ విక్టరీని అందించి ఫైనల్లో నిలబెట్టాడు. బుమ్రా లాంటి బౌలర్ బౌలింగ్లోనూ యార్కర్లను సైతం బౌండరీలు తరలించిన అందరినీ షాక్కు గురిచేశాడు. అండ్ దానికి తోడు వీక్ బౌలర్ల బౌలింగ్లో సిక్సర్ల మోత మోగించి ముంబై పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్కి క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా సెల్యూట్ చేసింది. అయితే 17వ ఓవర్లకు పంజాబ్ 173 పరుగులు చేయగా ఆఖరి 3 ఓవర్లో పంజాబ్ గెలుపు కోసం 31 పరుగులు కావాల్సింది. అండ్ క్రీజ్లో శ్రేయస్ అయ్యర్ అండ్ మార్కస్ స్టోయినిసిస్ ఉన్నారు. అయ్యర్ సెటిల్ బ్యాటర్ కాగా స్టోయినిసిస్ అప్పుడే క్రీజ్లోకి వచ్చాడు. అండ్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18వ ఓవర్ వేయడానికి బుమ్రా చేతికి బాల్ ఇచ్చాడు. మ్యాచ్ ఎవరు గెలుస్తారో తేల్చే ఈ ఓవర్ అటు పంజాబ్కి, ఇటు ముంబైకి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. యార్కర్లతో బెంబేలెత్తించడానికి వచ్చిన బుమ్రాకి శ్రేయస్ అయ్యర్ షాట్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ బాల్కే స్టోయినిసిస్ సింగిల్ తీయగా రెండో బాల్కి శ్రేయస్ స్ట్రైకింగ్కి వచ్చాడు. ఆల్మోస్ట్ వికెట్ టేకింగ్ డెడ్లీ యార్కర్ని శ్రేయస్ అయ్యర్ థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ తరలించారు. శ్రేయస్ అయ్యర్ షాట్కి బుమ్రాతో పాటు ముంబై, పంజాబ్ ప్లేయర్లంతా కూడా షాక్కి గురయ్యారు. ఆ ఓవర్లో బౌండరీతో కలుపుకొని మొత్తం 8 రన్స్ వచ్చాయి, 8 పరుగులు వచ్చాయి. ఆఖరి 2 ఓవర్లో పంజాబ్ విజయానికి కేవలం 23 పరుగులు కావాల్సి ఉండగా అశ్విని కుమార్ వేసినటువంటి 19వ ఓవర్లో 4 సిక్సర్లు బాది అదే ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేశాడు శ్రేయస్ అయ్యర్. మొదటి బాల్కి 6 బాదిన అయ్యర్ పంజాబ్ డగౌట్ ప్రెజర్ లేకుండా చేశాడు. స్టోయినిసిస్కి స్ట్రైకింగ్ ఇవ్వకుండా అతడే లీడ్ తీసుకొని మొత్తం 4 సిక్సర్లు బాది పంజాబ్ను ఫైనల్లో నిలబెట్టాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఆట తీరుకు మిస్టర్ టీ20 ఏబీ డివిలియర్స్ సైతం కూడా మంత్రముగ్ధుడైపోయాడు. సో ఆయన ఆడిన తీరు నెక్స్ట్ లెవెల్ అని కూడా చాలా మంది కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రా లాంటి బౌలర్ని, అది కూడా యార్కర్స్ కింగ్ అంటారు. ఆ యార్కర్స్ని అట్లీస్ట్ దాన్ని ఫేస్ చేయడమే చాలా కష్టం. అలాంటిది శ్రేయస్ అయ్యర్ బౌండరీలు కొట్టి టీంకి విజయంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి పోషించాడు. అండ్ ఇంకోటి నాట్అవుట్గా నిలిచాడు. ఆల్మోస్ట్ అంటే అసలు స్టార్టింగ్ అంటే 1 డౌన్లో తర్వాత వికెట్స్ పడుతున్నా కానీ 73 ఆ టైంలో వచ్చినటువంటి అయ్యర్ మెల్లిమెల్లిగా ఆడుతూ డెఫినెట్గా అయ్యర్ ఉంటే మాత్రం మ్యాచ్ గెలుస్తుంది అనుకొని చాలామంది కూడా అనుకున్నారు. బట్ అది నిజం చేసి చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ గతంలో కూడా కోల్కతాని ఆల్రెడీ టైటిల్ తీసుకొచ్చి పెట్టినా కానీ సరైన గౌరవం లేకుండా ఆప్షన్లోకి వచ్చాడు. దాని తర్వాత పంజాబ్ ఆల్రెడీ తీసుకున్న తర్వాత దాదాపు 27 or 26 crores తోటి
శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నందుకు వర్తబుల్ అనిపించేలా కూడా బ్యాటింగ్ చేశాడు. ఆయన కెప్టెన్స్ తీరు కూడా ఈవెన్ ఉన్నటువంటి స్టార్ ముంబై టీంని అది కూడా ప్లే ఆఫ్స్లో ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదు. సో ఎట్టకేలకు అటు ఆర్సీబీ అంటే చిన్న చిన్న తప్పులు జరిగినా కానీ క్వాలిఫైయర్ 2ని చాలా సజావుగా అండ్ చాలా జాగ్రత్తగా ఫైనల్కు చేర్చాడు. ఇక మిగిలిందల్లా ఒక్క అడుగు దూరం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా అటు ఆర్సీబీ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, దాదాపు ఈ రెండు టీమ్స్ కూడా 18 సీజన్ నుంచి వెళ్ళి ఒక్క కప్పు కూడా లేదు. ఇప్పుడు ఎవరో ఒకరు కప్పు కొడితే డెఫినెట్గా అదొక 2025 ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ని చూస్తానడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం రియలైజేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీమ్స్లలో ఈ 18వ సీజన్లో ఎవరో ఒకరికి కప్పు రావడంతో ఇంకొక టీం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ 18th సీజన్ వన్ మోర్ హార్ట్ బ్రేక్ అవ్వడం డెఫినెట్గా గ్యారంటీ. ఎందుకంటే పంజాబ్ గెలిస్తే ఆర్సీబీకి సేమ్ రిపీట్ అయిపోతుంది, ఆర్సీబీ గెలిస్తే పంజాబ్కి సేమ్ రిపీట్ అవుతుంది. కాబట్టి సో ఈ రెండు టీమ్స్ అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఒక కొత్త ఛాంపియన్ని 2025 ఐపీఎల్లో మనం చూడబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే క్వాలిఫైర్ 1లో ఆల్రెడీ ఆర్సీబీ పంజాబ్ని బీట్ చేసి ఫైనల్కి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఇదే పంజాబ్ మళ్ళీ ఫైనల్కి చేరింది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ అంటే డెఫినెట్గా చాలా ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పంజాబ్కి ఇప్పుడు ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ ఆ గ్రౌండ్ చాలా బాగా అచ్చొచ్చిన గ్రౌండ్ అండ్ చాలా గేమ్స్ ఆడినటువంటి గ్రౌండ్. సో కాబట్టి అది చాలా ప్లస్ అవుతుంది ఆ పంజాబ్ వాళ్ళకి. అండ్ ఆర్సీబీకి ఏంటంటే కొంచెం డిఫెక్ట్ ఉండొచ్చు మేబీ, అంటే నరేంద్ర మోడీ స్టేడియం అంటే డెఫినెట్గా కొంచెం విరాట్ కోహ్లీకి కూడా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు. సో చూడాలి మరి. సో శ్రేయస్ అయ్యర్కి డెఫినెట్గా చాలా అచ్చొచ్చిన గ్రౌండ్ అండ్ కలిసి వచ్చిన గ్రౌండ్. అండ్ టీమ్ లైనప్ చూసుకుంటే కూడా బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఈసారి. పంజాబ్ అండ్ ఆర్సీబీ రెండు కూడా చాలా టఫ్ టీమ్స్. అటు ఆర్సీబీ చూసుకున్న చాలా మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. అండ్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా ఇలాంటి మంచి టీమ్స్ ఉన్నారు. దాని తర్వాత ఇటు పంజాబ్ శ్రేయస్ అయ్యర్ అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ స్టార్స్ అంటే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఉన్నాడు, ప్రియాన్స్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా ఇలాంటి చాలా. బట్ కొంచెం ఈ రెండు టీమ్స్ చూసుకుంటే బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్సీబీ కొంచెం టఫ్గా కనిపిస్తుంది. బట్ బ్యాటింగ్ విషయాన్ని చూసుకున్నట్లయితే పంజాబ్ చాలా టఫ్గా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఆర్సీబీ కనుక డెఫినెట్గా బౌలింగ్ కొంచెం అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ అంటే ఆర్సీబీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం ఎక్కువ స్కోర్ చేస్తే డెఫినెట్గా ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ పంజాబ్ కూడా సేమ్ టైం ఎక్కువగా స్కోర్ చేస్తే డెఫినెట్గా వీళ్ళకు కూడా కొంచెం దాన్ని అడ్డుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. మేబీ రెండు టీమ్స్ ఒకరికి బౌలింగ్ ప్లస్ ఉంది, ఒకరికి బ్యాటింగ్ ప్లస్ ఉంది. కాబట్టి మేబీ ఎక్కువగా బౌలింగ్ మీద ఆధారపడిన టీమ్సే ఇప్పటివరకు ఎక్కువ కలిసే మేబీ ఆర్సీబీ ఈసారి ఉండొచ్చు. బట్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఆర్సీబీ ఆల్మోస్ట్ ఒక 6-7 వరకు ఉంటుంది. బట్ పంజాబ్ మాత్రం డెఫినెట్గా 8th బ్యాట్స్మెన్ వరకు కూడా 8 or 9 వరకు కూడా చాలా బాగా ఆడారు. ఇంక్లూడింగ్ ఒక హర్షదీప్ సింగ్ తప్పితే ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ దాంట్లో బ్యాటింగ్ చేస్తారు. బట్ దీంట్లో అలా కాదు, భువనేశ్వర్ కుమార్ ఓన్లీ బౌలర్, హెజిల్వుడ్ బౌలర్. సో కాబట్టి మేబీ బ్యాటింగ్ కూడా చేస్తారు, కాకపోతే కొంచెం టఫ్ ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ పంజాబ్కి ఈసారి కప్పు కొట్టే లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయని కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో చూడాలి మరి. ఈ రెండు టీమ్స్ కూడా ఏ టీం గెలిచినా కానీ డెఫినెట్గా ఒక కొత్త ఛాంపియన్ చూస్తాం. బట్ ఏ టీం ఓడిపోతే ఆ టీం మళ్ళీ ఆరా కంటిన్యూ అవుతుంది. 18th సీజన్ కూడా కప్పు లేకుండానే ముగించిన టీం ఒకటైతే అవుతుంది. సో మీరు ఈ రెండు టీమ్స్లలో ఏది కప్పు కొడుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.